తెలుసు. 6 నెలల్లోనే అద్భుతం చేసిండు. తానే రాదన్న కరెంటును పోనే పోదన్న స్థితికి తీసుకొచ్చి భారతదేశం మొత్తంలో తెలంగాణనే నెంబర్ 1 అన్ని రంగాల్లో. ఒకటి ఇది అది అని కాదు, ప్రతి రంగంలో తెలంగాణనే నెంబర్ 1 అని చేసుకొచ్చిండు. భారతదేశంలో అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ సృష్టించిండు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, తెలంగాణ వచ్చి ఏమొచ్చింది ప్రజలకు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏమొచ్చింది అంటే, ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతా నేను, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఏ ఆకలి చావులతోని ఆత్మహత్యలతోని వచ్చిందో ఈ రాష్ట్రం, కేవలం 6 ఏళ్ళు 7 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆకలిని ఆత్మహత్యల్ని పారదోలినం, కరువును పారదోలినం, అద్భుతమైన సస్యశ్యామల తెలంగాణ చేసినాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మనిషి కూడా ఈ పూట నాకు అన్నం లేక పస్తులు పడుకున్నా అని ఒక మనిషిని లేకుండా చేసినాం. అది కేసీఆర్ సాధించిన గొప్పతనం, కేసీఆర్ పరిపాలన గొప్పతనం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల వచ్చిన లాభం తెలంగాణ ప్రజలకి అనే విషయాన్ని మనం సగర్వంగా చెప్పుకున్నాం. కానీ ఏమైంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన వాళ్ళకే చాలా మందికి తెలియదు. ఇక కొత్త తరం పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకు వచ్చిన ప్రతి సమస్యకు కేసీఆరే కారణం అని చెప్పి ఈ దొంగలు మొత్తం సమైక్యవాద దొంగలు, చంద్రబాబు నాయుడు గ్యాంగు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ యువకుల్లో ఒక అపోహ సృష్టించారు. దాంతోపాటు కేసీఆర్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశలు పెట్టారు. దాంతో 2-3% ప్రజలు మోసపోయినరు, యువకులు పెద్ద ఎక్కువ మోసపోయినరు. దాంతో ఫలితం తేడా వచ్చింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఇది కేవలం గింతంతోడు రేవంతంతో కాలే, మనను ఓడించడంలో ప్రధానమైన కుట్ర మోడీది, కేంద్ర ప్రభుత్వానిది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో కూడా మోడీదే ప్రధానమైన పాత్ర. 10 ఏళ్లలో కేసీఆర్ సాధించిన అద్భుతమైన విజయాలు తెలంగాణను దాటి, కర్ణాటక మహారాష్ట్రలను దాటి గుజరాత్ చేరుకున్నాయి. అటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కాశ్మీర్ దాకా చేరుకున్నాయి. గుజరాత్లో రైతులు కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం, గుజరాత్ రైతుల నోటి నుంచి కేసీఆర్ పేరు వినడం అనేది కంటగింపైంది మోడీ, అమిత్ షాలకి. రాహుల్ గాంధీ ఉంటే ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు నేను ప్రధానమంత్రిగా ఉంటానని నమ్మకంతో ఉన్నాడు మోడీ. కానీ రాహుల్ గాంధీని కాదని కేసీఆర్ పైకి వచ్చినట్టున్నాడు. కేసీఆర్ ఒక్కసారి ఆంచి లేస్తే నేను ఉండలేను, నా పని కథం చేస్తాడన్న విషయం మోడీకి తెలుసు. కాబట్టి ఒక పథకం ప్రకారం తన పార్టీని బలహీనం చేసుకొని కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు. కావాలని చెప్పి బండి సంజయ్ని తీసేసిండు. లీకేజ్ కూడా వాళ్ళే ఇచ్చారు, కేంద్రం నుంచి కేసీఆర్ చేపట్టి తీసేసినామని చెప్పి కావాలని ఇచ్చిండ్రు. తీసింది కేసీఆర్ కొరకే కానీ కేసీఆర్ ను ఓడించడం కొరకు, బీజేపీని బలహీనం చేసుకొని అయినా సరే అవతల ఎవడైనా గెలవని కాంగ్రెస్ వాడిని కొనేయచ్చు, ఊరికనే కాంగ్రెస్ వాడిని మోసం చేయొచ్చు. కానీ కేసీఆర్ ను మాత్రం ఉండనిస్తే పార్లమెంట్ లో నా పని పడతాడు అన్న భయంతోనే మొన్న ప్రత్యేకించి బీజేపీ కూడా అంతర్లీనంగా సపోర్ట్ చేసింది. ఆ రకంగా యువకుల్ని ఎక్కువగా మభ్యపెట్టి మోసం చేసి ప్రజల్ని ఏమర్చగలిగారు. ఏమైంది? ఏ అశోక్ నగర్ అయితే వీళ్ళకి ఇష్టమైన ప్రదేశం ఉండేనో, ఏ అశోక్ నగర్కి అయితే రాహుల్ గాంధీని తీసుకొచ్చి హోటల్ కూర్చోబెట్టి ఛాయ్ తాపిండో, ఇవాళ అశోక్ నగర్ పేరు వింటేనే గడగడ వణుకుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పేరు కళ్ళలోకి వస్తే కూడా భయపడుతున్నాడు. అందుకే ఇవాళ అశోక్ నగర్లో శాశ్వతమైన నిషేధాజ్ఞలు పెట్టిండు. ఈ విషయాలు తెలియని కొత్త తరం వాడు చెప్పిన మాయమాటల్ని, వాడు చెప్పిన మోసం మాటల్ని నమ్మింది. ఎందుకు అనంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజల పనిలో ఉన్నాం, ప్రజల కడుపు నింపే పనిలో ఉన్నాం. కానీ పార్టీగా మనం చేసుకోవాల్సిన ప్రయత్నం, కేసీఆర్ చేసిన త్యాగం, కేసీఆర్ వల్లనే రాష్ట్రం వచ్చిందన్న విషయం, కేసీఆర్ వల్లనే ఈ విధవులందరికీ కూడా పదవులు వచ్చినాయనే విషయాన్ని ప్రజలకు చెప్పడంలో, యువకులకు చెప్పడంలో మనం విఫలమైంది. ఇది మనం చేసుకున్న చారిత్రక తప్పిదం. ఇట్లా వచ్చింది తెలంగాణ, ఎన్ని కష్టాల నుంచి వచ్చింది, ఎన్ని ఇబ్బందుల నుంచి వచ్చింది, ఎన్ని కుట్రలు ద్రోహాలను ఎదుర్కొని వచ్చింది. కేసీఆర్ మొండిగా ఎట్లా నిలబడ్డాడు. చివరికి ఏ ఒక్కరు నష్టపోవద్దు, ఒక్క బడిగంట నష్టపోవద్దు, ఒక రక్తం పోవద్దు, వస్తే నా ప్రాణత్యాగంతో రావాలి అని చెప్పి సిద్ధపడితే ఎట్లా వచ్చింది తెలంగాణ అనే విషయాన్ని తర్వాత తరానికి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ సైనికులుగా
మనందరిపైన ఉంది. అందుకే మనం ఇవాళ ఈ రోజును అతి ముఖ్యమైన రోజుగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో మళ్ళీ మీరు చూస్తే ప్రజల నుంచి అదే మాట వస్తుంది. ప్రజలంటే పెద్ద చదువుకొని పిహెచ్డీలు చేసి రాజకీయ విశ్లేషణ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ జీవితం నుంచి వస్తున్న మాట, ప్రత్యేకించి మహిళల నుంచి వస్తున్న మాట మీరు చూస్తున్నారు. ఏం జరిగింది అక్క అని ఎవరైనా మైక్ ముందర పెడితే ఏమైంది, మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, కేసీఆర్ కంటే ముందు రోజులు వచ్చినాయి. కేసీఆర్ కంటే ముందు రోజులు దరిద్రపు సమైక్యాంధ్ర రోజులు, ప్రత్యేకించి తెలంగాణ ద్రోహి చంద్రబాబు రోజులు దారుణంగా ఉండేది తెలంగాణలో. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు తాబేదారులు ఇవాళ తెలంగాణను ఏలుతున్నారు. అందుకే తెలంగాణకు మళ్ళీ ఈ దుస్థితి వచ్చింది. తెలంగాణ మళ్ళీ వెనక్కి నెట్టేయబడుతున్నది. కొంతమంది మీడియాలో కూడా మనకు శాశ్వతమైన శత్రువులు ఉన్నారు. తెలంగాణను మొదటి నుంచి వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మీద ఏడ్చిన వాళ్ళు అయ్యో మేము ఇట్లయిపోతే మీ తెలంగాణ ఇంత అద్భుతంగా ముందుకు పోవట్టే అని చెప్పి విషం నింపుకున్న మీడియా అధిపతులు కూడా కొంతమంది దాంట్లో భాగస్వాములై మనం దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పైన మట్టి జిమ్మి, కేసీఆర్ పైన బురద జిమ్మి కేసీఆర్ను మలినం చేసే ప్రయత్నం చేసిండ్రు. దాని నుంచి తిప్పి కొట్టాల్సిన బాధ్యత కేసీఆర్ సైనికులుగా మనందరిపైన ఉంది. ఇవాళ ప్రజలు సిద్ధమైపోయినరు. ఎక్కడ చూసినా ఇప్పుడు నిర్ణయాలు ఇంకో మాట పడుతుంది. నాకు పొద్దున కూడా ఒక మిత్రుడు వచ్చి అంటున్నాడు, అన్న ఇంకా 4 ఏళ్ళు ఇట్లా ఉండాల్సిందేనా? మరి ఏం చేస్తాం? మన ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అంత గొప్పది. ఓట్లప్పుడు మర్చిపోయి మనం ఇప్పుడు వచ్చంటే ఏం లాభం, 4 ఏళ్ళు ఉండాల్సిందేనా? పాపం కొంతమంది అమాయకంగా ప్రజలు కూడా అంటున్నారు 4 ఏళ్ళు ఇట్నే ఉండాల్సిందే అంటే ఇంకొక ఆయన అంటున్నాడు 4 ఏళ్ళు ఆడేట్టు ఉంటాడు అని ఇంకో మాట అంటున్నాడు. పాపం ఆయన మనం మేము రేవంత్ రెడ్డి అట్లా పోవాలి ఇట్లా పోవాలని మేము అనడం లేదు. రేవంత్ రెడ్డి ఉండాలి, వచ్చే 4 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే కేసీఆర్ అంటే ఏందో తెలుస్తుంది, కేసీఆర్ విలువేందో తెలుస్తుంది. ఇవాళ మళ్ళీ ఎక్కువగా ఇంకా మాట్లాడుకుంటున్నారు అప్పటికంటే ఎక్కువ. కాబట్టి మనకేం అటువంటి కోరికలు లేవు. ఆయన పోవాలి, ఇంకో ముఖ్యమంత్రి రావాలనో, ఆయనకి ఏదో కావాలనో, గవర్నమెంట్ మారాలని మనం కోరుకోవడం లేదు. ఒకవేళ మన అదృష్టం బాగుంటే, తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంటే ఎన్నికల ముందుకు రావాలని కోరుకుంటున్నారు.